హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో తెలంగాణలో నిరుద్యోగులు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో, సో 5000 పోస్టులు మాకొద్దు, మరి 19,000 ఉద్యోగాలు కావాలి అనేసి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ధర్నాలు కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఇప్పటికే చాలామంది నిరుద్యోగులందరూ కలిసి కూడా ఈ యొక్క వినతి పత్రాల రూపంలో కానీ సో చాలామంది ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ను మరి 5000ని నోటిఫికేషన్ ఇస్తారా, మరి 19,000 వరకు ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపైన మరి చూడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంకో ఆర్టికల్ ఏంటిదంటే, ఇక వరుస నోటిఫికేషన్లు ఇస్తామనేసి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ మనకు టీజీపీఎస్సీ నుంచి భర్తీ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇక వరుస నోటిఫికేషన్స్ వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నటువంటి సమాచారం. దాదాపు కూడా ఇక్కడ మనకు ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో కలిసి దాదాపు 30 నుంచి 40,000 వరకు కూడా మరి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అంటే పెద్ద మొత్తంలో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా మరి భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. అయితే విషయానికి వస్తే మరి ఇక్కడ నుంచి బీసీ స్టడీ సర్కిల్ అయినా సరే, మిగతా ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్ అయినా సరే, సో ఈ యొక్క కోచింగ్ అనేది ప్రారంభం స్టార్ట్ చేస్తారు. సో నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే, అఫీషియల్గా వచ్చినట్లయితే ఈ కోచింగ్స్ కూడా మరి మంచిగా నిరుద్యోగులకు యూజ్ అయ్యేటట్టుగా మరి ఇక్కడ అందుబాటులో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే వెరీ రీసెంట్గా మరి టీజీపీఎస్సీ చైర్మన్ గారి స్వయంగా మరి ఇక తెలంగాణలో దాదాపు కూడా ఇక్కడ 3 to 4 వరకు కూడా ప్రతి మంత్ వచ్చేసరికి ఇక్కడ నోటిఫికేషన్స్ ఇస్తాము అనేసి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు కూడా ఇక్కడ చూడొచ్చండి, మనకు ఈ 25 రకాల సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా సింగిల్ డిజిట్స్ ఉండడం వలన మరి సిబిటి ఎగ్జామ్స్ రూపంలో కూడా ఇక్కడ కండక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం. సో ఏదైనా సరే ఈ ఇయర్ నుంచి అయితే 100% 1/1 నోటిఫికేషన్స్ అయితే మరి ఇక్కడ వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. దాంతోపాటుగా మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది. సో 1/1 నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి అనేసి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. సో తాజాగా కూడా మరి మంత్రివర్యులే శ్రీ పొంగులేటి శ్రీనివాస్ సార్ అయినా సరే, ఇప్పుడు వచ్చేసరికి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అయినా సరే, మరి నోటిఫికేషన్స్ విషయంలో మరి 1/1 నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. సో దీంతో పాటుగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ Group 1 అండ్ Group 2, Group 3 అండ్ Group 4 లాంటి ఈ యొక్క పెద్ద నోటిఫికేషన్స్ కూడా మరి ఇచ్చేటటువంటి ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 100% రిక్రూట్మెంట్ దిశగా ఇక్కడ రిక్రూట్మెంట్ దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే చేసేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి నిరుద్యోగులు చెప్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 5,000 వరకు దాదాపు కూడా మరి ఖాళీలతో ఆర్థిక శాఖ కూడా ఆమోదంతో రెడీగా ఉన్నదన్నమాట. సో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ మరి నిరుద్యోగులు మరి దాదాపు కూడా 19,000 వరకు నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం దీనిపైన స్పందించి మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.